అలాగే హీరోయిన్ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అంతే పోలీస్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఒక మరదలుగా ఫస్ట్ లాస్ట్ వరకు కూడా ఏమవుద్ది, ఒక మరదల గొడవ ఏంటి, ఒక విలన్ గొడవ ఏంటి, ఆ సోకుల పాలెం మాటలేంటి అనేది బాగా చూపించారండి. నానే గారి సినిమాతో టైర్ వన్ అవడానికి సినిమా సరిపోతా అంటే ఇప్పటి వరకు ఉన్న దాని మీద ఇందులో వేరండి. బాగా బాక్స్ ఆఫీస్ బాగా చేసిందండి. అలాగే స్ట్రీట్ బాగుంది, స్ట్రీట్ లో ఉన్నాడు. టైర్ వన్ వెళ్ళడానికి కొద్దిగా 90 కోట్ల పైన మార్కెట్ కావాలి. అది కుదురుద్దా? సరిపోతుంది బాగుందంటే కాకపోతే ఇంకా బాగా ఫైట్స్ ఎక్కువ, బాగా ఓవర్ మాస్ ఎక్కువ, రక్తపాతం ఎక్కువ. కొంచెం అంటే దానిని ఇంకో రకం కోణంలో చూపించాలని చెప్పి చూపించుకొచ్చారు. అవన్నీ ఓవర్కమ్ లానే నేచురల్ గానే ఉన్నాయి. ఆ ఫైట్ ఇప్పుడు ఒక రకం కాకుండా చైతన్య పార్టీకి సపోర్ట్ చేశారు. అవుతుంది మరి సపోర్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు. మరి అంటే ఏంటి, ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళాడు కానీ అక్కడ ఏంటి మాట పడ్డాడు. మరి అలాగా ఆయన చెయ్యాలి. మరి జనసేన అనేది ఎందుకు మరి అంటే పార్టీ లెక్కలు ఇప్పుడు అలాగే పార్టీ గెలిచింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తాం కదా. అప్పుడు నిలబడ్డాడు కదా, నాని నిలబడ్డాడు, అందరూ పార్టీగా నిలబడ్డాడు కాబట్టి సపోర్ట్ చెయ్యాలి. చేస్తేనే నిజంగా సరిపోదు. శనివారం కాదు, ఇంకా ఎన్ని శనివారాలైనా సార్ చూడొచ్చు. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు, దానికి డబుల్ రేంజ్ ఇచ్చి చాలా తర్వాత గ్యాప్ ఇచ్చి సినిమా చేసి మంచి సినిమా చేసిండు. దసరా కంటే ఈ సినిమా చాలా బాగుంది, అంటే మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా కూడా ఎక్కడి నుంచి బోర్ అనిపించేది. ఫస్ట్ హాఫ్ అంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండే, సెకండ్ హాఫ్ మొత్తం క్లైమాక్స్ నుంచి మొత్తం కానీ ఎలివేషన్స్ కానీ చాలా బాగుంటాయి. అంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. సాంగ్స్ కానీ ప్రతి సీన్ చాలా బాగుంటాయి. అంటే ఈ వారం ఫ్రైడే వచ్చిన మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సారీ థర్స్డే వచ్చిన సినిమా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ బోర్ లేదు. నాని కెరియర్ లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళా ఉంటుంది సినిమా అంతా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది, ఇచ్చి పడేసిందన తుమ్ములు వేసిపోయింది. నాని కెరియర్ లో మాత్రం మళ్ళీ ఒక దసరా తర్వాత అంటే మళ్ళీ ఒక సరిపోయిన శనివారం సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. బ్లాక్ బస్టర్ ఇదే చెప్తున్నా, చాలా చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చాలా బాగుంది. స్టోరీ మాత్రం స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆయన ఫైట్ సీన్స్ కానీ, ప్రతి సీన్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ కూడా నీకు బోరింగ్ అనేది లేదు. ఏ సీన్ చూసి మనకు ఇచ్చి పడేసిండు. కానీ బాసు హీరోకి హీరోయిన్ సాంగ్ లేదు, దాని మీద ఏంటి ఏంటది హీరోకి హీరోయిన్ సాంగ్ లేదు. అన్ని సినిమాలలో సాంగ్స్ ఉంటే ఏం బాగుంటుంది, ఒక డిఫరెంట్ గా పెట్టినమాట. ఇది కూడా నీ మీద నాకు నచ్చింది, అంటే ఒక డిఫరెంట్ గా ఉంది, ఒక చూడని బాగుంది. ఎలా ఉంది మూమెంట్, అది ఇచ్చి పడేసిన మరదలు దొరకడం హైలైట్ అనుకోవాలి. డామినేషన్ ఎక్కువ ఉంది సూర్యది, డామినేషన్ ఎక్కువ ఉంది సూర్య పడేసి. కానీ ఇందులో వేరే వాళ్ళ భయం కోసం ధైర్యం కోసం రావాలి. సెంటిమెంట్ కానీ, ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కోసం ఇంకా వేరే లెవెల్ ఉంది. చాలా మంది కావాలని ఏమంటారంటే ఇంకా బాగా చెప్పంటే ఉన్నది చెప్తా ఉన్నా. ఏంటంటే ఎలా ఉన్నాయంటే సో ఓవరాల్ గా కథ ఏంది, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ స్టోరీ. ఒక ఊరిలో కానీ, ఒక పర్సన్లో కానీ ధైర్యం రావడం కోసం 2 గంటల 50 నిమిషాలు సినిమా చూసారా, లేకపోతే నాని యొక్క కర్తవ్యానికి ఊరు బలి అయిందా, లేకుంటే ఎస్జే సూర్య ఆశీష్ విద్యార్థి గారి కోపానికి పులసరేది లేదు పేరు ఉంటుంది మర్చిపోయినాయని పులసోకు ఊరు బలి అయిందా అనేది సోకుల పాలెం. సో అది అండి కాన్సెప్ట్ లో ఒక క్యారెక్టర్ ఎలా చేశారు. ఎస్జే సూర్య వైలెంట్ గా చేయడం జరిగింది, నాని సైలెంట్ గా చేయడం జరిగింది, ఆశీష్ విద్యార్థి డిఫరెంట్ గా చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా హీరోయిన్ ఈజ్ నథింగ్. క్యారెక్టర్ ఎలా రాశారంటే ఓన్లీ బేసిక్ గా హీరో విలన్ ఇద్దరి బేస్ పైన రాయడం జరిగింది. బిల్డర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్ జరిగేటప్పుడు ఒక రోప్ కట్టుకుంటాడు చేతికి, తెల్లగా ఉంటుంది అన్న, తెల్లగా అయిపోతే నాకు అర్థం కాదా, అప్పుడే ఫిరంగులు చూసారని అనిపించింది. ఇంకో విషయం, అదే రోప్ కాలినప్పుడు కొద్దిగా ఎదిపోవాలి కదా థ్రెడ్స్, ఏ థ్రెడ్ కూడా మేనేజ్ చేశారు. దట్ ఈస్ ద మూవీ కాన్సెప్ట్. సో ఓవరాల్ గా మీరు రివ్యూ శనివారం దాకా వేయండి. ఎందుకంటే గురువారం నుంచి స్టార్ట్ చేసే రివ్యూ శనివారం దాకా రావాలని సినిమా గురువారం రిలీజ్ చేశారు. ఓవరాల్ గా మూవీ ఏది లేదు, నెక్స్ట్ మూవీ ఏది లేదు, అర్థమైపోయింది నాకు. నా రివ్యూ తప్ప వేరే ఆప్షన్ లేదు. మీకు ఓకేనా, చనిపోతే శనివారం. లాస్ట్ కు 5 out of ఎంత ఇస్తారు ఈ సినిమా రేటింగ్? నేను 3 వేసుకున్నా, 3 out of 3. దట్స్ ఇట్. ఓకే డన్, థ్యాంక్ యూ.
నాలుగు మంచి స్టైల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చెప్పక్కర్లేదు నుంచి రోజు అసలు సూర్య బీజం నచ్చిందని అడిగి వచ్చేటప్పుడు కలిసి చెప్పాలంటే యాక్టింగ్ ఎలా ఉంది? దసరా హాయ్ నాన్న ఆ రేంజ్ లో ఉందా? నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న నిజంగా. అంటే సినిమా గురించి అయితే ఒక్క ముక్క కూడా చెప్పలేను, అంత మంచిగా ఉంది సినిమా అయితే. ఒక్కొక్క సీన్ కూడా ఒక్కొక్క ఆనిముత్యం లాగా అనిపించింది, వేరే లెవెల్ ఉంది. నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే నాని గారికి దసరాతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, మళ్ళీ ఆయనతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న. నిజంగా అంత మంచిగా ఉంది సినిమా అయితే. నెక్స్ట్ మళ్ళీ డైరెక్టర్ గురించి చెప్పాలి, వివేకాత్రేయ గారు మీరు గ్రేట్ సార్. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఈ సినిమాతో. అంటే ఈ సినిమా చూసరికి ఆ తీసుకెళ్లే విధానం కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ చూసేసరికి నాకైతే ఒకటి గుర్తొచ్చింది అన్న నిజంగా. అంటే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగ్ అశ్విన్ అలా అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అంత మంచిగా ఉందన్న. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక మంచి స్టోరీ, మనందరికి చాలా బాగా నచ్చే స్టోరీ అన్న. అంటే సినిమాలో నాని గారినే కాదు, నాని గారితో పాటు ఎస్జే సూర్య గారు కూడా రావడం అనేది, వాళ్ళిద్దరిని ఫైటింగ్స్ అయితే ఒక రేంజ్ సినిమాని. ఆ ఫైటింగ్స్ తో పాటు మన బీజం కూడా ఒక రేంజ్కి వెళ్ళింది. ఈ రెండు కలిపి మనల్ని వేరే రేంజ్కి వెళ్ళిపోయిందన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే మన యూత్ కి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి రొమాన్స్ ఉండాలి, ఐటమ్ సాంగ్ ఉండాలి, ముద్దు సీన్లు ఉండాలి, కిస్సులు ఉండాలి, ఇవే ఉండాలని అనుకుంటారు. కానీ సినిమాలు ఇవేం లేవబ్బా. ఒక మంచి స్టోరీ, మంచి సినిమా, మంచి కంటెంట్, మంచి మెసేజ్ సినిమా, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అన్న ఇదైతే. సో మీరు అందరు వెళ్ళి చూడండి సినిమా, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఎస్జే సూర్య గారి గురించి ఒకటే చెప్తా. వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. సినిమా అయితే వేరే రేంజ్ ఉంది. సో మీరు అందరు చూడండి, చాలా బాగా నచ్చుతా అన్న. థ్యాంక్ యూ.